ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని యూనిట్ 5 వెక్టర్ ఇంటిగ్రేషన్ కోసం చూద్దాము. ఇందులోని లైన్ ఇంటిగ్రల్ కోసం చూద్దాం. ఫస్ట్, an integral which is evaluated along a curve, then it is called line integral. మనకేంటి along a curve అన్నమాట. దీని ఫార్ములా ఇది, ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ టీఆర్ బార్. ఇక్కడ మనకి ఎఫ్ బార్ అంటే ఏంటి? f1 i బార్ ప్లస్ f2 j బార్ ప్లస్ f3 k బార్. ఆర్ బార్ అంటే తెలుసు కదా మనకి, ఏంటి? xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. dr బార్ అంటే dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dzk బార్. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ బార్ అంటే ఇది, dr బార్ అంటే ఇది. ఈ రెండింటికి కూడా మనం ఏం చేయాలి? డాట్ ప్రొడక్ట్ అప్లై చేయాలి. చేస్తే మనకి ఏమైంది? ఐ బార్ యొక్క కోఎఫిషియంట్ ని మనం రాయాలి కదా. f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz. ఇది మనకి లైన్ ఇంటిగ్రల్ ఫార్ములా అన్నమాట. ఇప్పుడు మనకి వర్క్ డన్ అనేది చూద్దాం. If f bar represents the force vector acting on a particle moving along a arc AB, then the work done during a small displacement, ఇక్కడ మనకి small displacement dr bar is f bar dot dr bar. Hence the total work done by f bar during displacement from A to B. A నుంచి B కి displacement మనకి ఎంత is given by the line integral AB. అంటే ఇక్కడ ఏంటి? మనకి ఏ నుంచి బి పాయింట్ వరకు ఉన్న డిస్ప్లేస్మెంట్ అన్నమాట. దాన్ని ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, మనం ఎలా క్వశ్చన్ సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇఫ్ ఎఫ్ బార్ అనేది మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఎవాల్యూట్, ఇది మనకి ఎవాల్యూట్ చేయమన్నారు. చేయమంటే వేర్ సి ఈస్ ద కర్వ్. సి అనే ఒక కర్వ్ కూడా ఇచ్చారు ఇన్ ద XY ప్లేన్ ఫ్రమ్ 0,0 to 1,2. ఇక్కడ మనకి లిమిట్స్ కూడా ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం గివెన్ రాసుకున్నాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఈస్, ఈక్వేషన్ ఏంటి? మనకి కర్వ్ యొక్క ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి XY ప్లేన్ అన్నారు. ఓకే, XY ప్లేన్ అంటే Z అనేది ఏమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి సిన్స్ ద ఇంటిగ్రేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద XY ప్లేన్, కాబట్టి Z అనేది ఏమవుతుంది? 0 అయిపోతుంది. మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే, మనకి ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నారు? సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. దీని ఫార్ములా ఏంటి? మనకి తెలిసింది కదా, f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz. ఇక్కడ మనకి z అనేది ఏంటి? మనకి 0, కాబట్టి dz ఏమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి f1 dx ప్లస్ f2 dy మాత్రమే మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి f1 ఏంటి? ఇక్కడ అంటే మనకి 3xy dx ప్లస్ f2 అంటే ఏంటి? మైనస్ y స్క్వేర్ dy అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 2x² అన్నాం. అంటే y ప్లేస్ లో మనం 2x² వేసుకుందాం. 2x² dx మైనస్ y ప్లేస్ లో మనం ఏమయ్యాలి? 2x² హోల్ స్క్వేర్. dy ఏమవుతుంది మనకి? ఇప్పుడు మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 2x² అయింది. మనకి dy ఏమవుతుంది? డిఫరెన్షియేట్ చేస్తే 4x dx అనేది మనకు అవుతుంది. y అనేది మనకి 2x² అంటే dy ఏమవుతుంది? 4x dx. ఎందుకు dy లో మార్చుకుంటున్నాము అంటే, మొత్తాన్ని కూడా మనం x టర్మ్స్ లో మార్చుకోవడానికి. ఓకే, మనకి dy ఏమవుతుంది? 4x dx. ఇప్పుడు మొత్తం మనకి ఏ టర్మ్స్ లో ఉన్నాయి? x టర్మ్స్ లో ఉంది. ఇక్కడ మనకి ఈ లిమిట్ చూడండి, ఇది 0, ఇది xది, ఇది yది, ఇది xది, yది. అంటే మనం xది, ఈ y లిమిట్. ఇప్పుడు మనం అన్నీ కూడా x టర్మ్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? x యొక్క పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కడి నుంచి వరకు? 0 నుంచి 1 వరకు. 0 to 1. ఒకవేళ మనం y వేసామనుకోండి, మనం 0 to 2 తీసుకోవాలి. y టర్మ్స్ లో ఉంటాయి అన్నీనా. కాబట్టి మనం 0 to 1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమైంది? 6x³ dx మైనస్ ఇది మనకి ఏమవుతుంది? 4x⁴ 4x dx. దీన్ని సాల్వ్ చేద్దాం. 0 to 1 6x³ dx minus
16x⁵ dx. ఇంటిగ్రేషన్ కదా ఉంది, x⁵కి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, x⁴/4 మైనస్ 16x⁶ 3/2 మైనస్ 8/3 మైనస్ 0. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, 0 to 1. మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమైంది, 3/2 మైనస్ 8/3 0 అనేది వచ్చింది. ఓకే, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో తెలుసు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, 1ని అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 0ని. f(b) మైనస్ f(a) అంటే ఫస్ట్ మనం bని అనమాట. ఏ ఫార్ములాలో ఉందంటే ఫర్ సపోజ్ x a to b ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ bని సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత ఏని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, మైనస్. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3/2 మైనస్ 8/3 0 అంటే మైనస్ 7/6 అనేది వచ్చింది. ఓకే, ఇది మనకి ఆన్సర్. తర్వాత ఇంకో క్వశ్చన్ అనేది మనం చూద్దాం. మనం ఈ సమ్ చూసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద వర్క్ డన్ బై ఎ ఫోర్స్. ఒకటి ఈక్వేషన్ ఇచ్చారు, ఎఫ్ ఈక్వేషన్, విచ్ మూవ్స్ ఏ పార్టికల్ ఇన్ xy ప్లేన్ ఫ్రమ్ 0,0 to 1,1 along the parabola y² = x అనేది ఇచ్చారు. మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ f⁴ మనం ఏం చేయాలి, ఇక్కడ f బార్ ఇచ్చారు కదా, మనకి సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి i బార్ తీసేసి dx పెట్టండి, j బార్ తీసి dy పెట్టండి, అప్పుడు ఈ ఫార్ములా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి y² = x అంటే ఇప్పుడు నేను x ప్లేస్లో y² అని తీసుకోవచ్చు కదా. అలా తీసుకున్నా అంటే x ఉన్న ప్లేస్లో y² తీసుకున్నాను. ఇక్కడ x² ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, y⁴ అవుతుంది, మైనస్ x², x ఉన్న ప్లేస్లో y² అవుతుంది. అండ్ నెక్స్ట్ dx ఉంది, ఇక్కడ మనకి y² = x. ఇప్పుడు మనం y² = x కదా, dx ఏమవుతుంది మనకి అప్పుడు 2y dy అవుతుంది కదా. అందుకనే మనకి 2y dy అనేది వచ్చింది, మైనస్ 2y³ + y dy అనేది వచ్చింది. ఇప్పుడు మనకి 0 to 1, ఎందుకు 0 to 1 తీసుకున్నాము, ఇక్కడ మనం y అనే టర్మ్స్ లో తీసుకున్నాం. y అనేది ఏంటి, మనకి ఇవే కదా, y యొక్క పాయింట్స్ ఏంటి, 0 1, కాబట్టి 0 to 1 తీసుకున్నాం కదా. ఇవన్నీ మనకి y లో ఉన్నాయి. ఓకే, వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ చేయాలి. 2y⁴6/6 మైనస్ 2y⁴4/4 మైనస్ y²/2. ఇక్కడ మనకి ఏంటి, 0 to 1 కాబట్టి 0 to 1. ఫస్ట్ మనం ఏం చేయాలి, 1 అని సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ తర్వాత మనం దీని మొత్తంలో కూడా 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి 1 చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్ 2/3 వచ్చింది. 2/3 కాబట్టి ఇదే మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇది ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ పార్టికల్ ఇన్ ద ఫోర్స్ ఫీల్డ్ f బార్. ఇది ఒక ఈక్వేషన్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 0,0,0 to 2,1,3. ఇందాక వరకు మనం ఏం చూసాము, 0,0 to 1,1 అలా చూసాము. ఇక్కడ మనకి ఏంటి, 2,1,3 3 పాయింట్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ ఏమన్నారు, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ పార్టికల్ ఇన్ ద ఫోర్స్ ఫీల్డ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ అన్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే గివెన్ f బార్ రాసుకున్నాం. f బార్ డాట్ dr బార్ ఏమొచ్చింది, ఇలా వచ్చింది. అంటే i బార్ ప్లేస్ లో మనం dx బార్, j బార్ ప్లేస్ లో dy, k బార్ ప్లేస్ లో dz వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క పాయింట్ ని మనం o అనుకుంటున్నాం, దీన్ని మనం a అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే OA యొక్క ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ మనకి a అనేది x1 y1 z1, b అనేది x2 y2 z2 అన్నప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ AB ఎలా రాస్తాము అంటే ఈ ఫార్ములా ఉంది. ఏంటి, x మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1 బై z2 బై z1. ఇక్కడ మనకి x మైనస్ x1 ఇవి మనకి x1 y1 z1, x2 y2 z2 అనుకుంటే x మైనస్ x1 అంటే ఏంటి, 0 బై x2 అంటే ఏంటి, 2 మైనస్ 0 అంటే 2 కదా అవుతుంది, 2. అదేవిధంగా y మైనస్ y1 అంటే 0 బై y2 మైనస్ y1 అంటే మనకి 1 మైనస్ 0 అంటే 1. అదేవిధంగా z మైనస్ 0 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం కూడా మనకి t అని అనుకుంటున్నాను. ఓకే, t అనుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఫస్ట్ x ని, x వాల్యూ ఏమనుకుంటున్నాం, x ఈజ్ ఈక్వల్స్ టు 2t.
y ఈజ్ ఈక్వల్స్ టు టీ, z ఈజ్ ఈక్వల్స్ టు 3t. అంటే ఈ యొక్క డినోమినేటర్ ఇటువైపు వెళ్ళిపోతుంది అనమాట. ఈచ్ టర్మ్కి మనం ఫైండ్ చేస్తాం. చేస్తే మనకి ఏమైంది, ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పాయింట్స్ ఏం, x ఈజ్ ఈక్వల్స్ టు 2t, y ఈజ్ ఈక్వల్స్ టు t అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు 3t అనే వచ్చింది. ఇప్పుడు మనకి పాయింట్స్ ఏమి ఇచ్చారు, ఇవి కరస్పాండ్ టు t ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 రెస్పెక్టివ్లీ. ఎందుకు అంటే మనకి ఈ లిమిట్స్ రావడానికి అనమాట. ఇవి ఎలా వచ్చాయి, 0 to 1 అనేది ఎలా వచ్చాయంటే, ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం అన్ని వేయలేం కదా 0,0 అనే, కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 0 to 1 ఎలా వచ్చిందంటే, ఫస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2t తీసుకున్నాం. x ప్లేస్లో ఫస్ట్ 0 వేయండి. 2t ఏమవుతుంది అంటే t వాల్యూ ఏమైపోతుంది, 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా y 0 వేస్తే t ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది. z 0 వేస్తే మనకి t ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే t అనేది ఫస్ట్ది 0 అని మనకు తెలిసింది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు x ప్లేస్లో 2 వేయాలి. 2 ఈజ్ ఈక్వల్స్ టు 2t. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైంది, t ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ y ప్లస్లో 1 వేస్తే ఏమైంది, t ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. z ఈజ్ ఈక్వల్స్ టు 3t అంటే మనకి z ప్లస్లో 3 ఈజ్ ఈక్వల్స్ టు 3t అంటే ఇది 1. మనకి t ఏమొచ్చింది, 1 వచ్చింది. అంటే ఇది 0 to t ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. అర్థమైందా, ఇది ఎలా వచ్చిందో, t ఈజ్ ఈక్వల్స్ టు 1 2. ఇవి ఎలా వచ్చాయి అంటే, మనం ఫస్ట్ ఇవి సబ్స్టిట్యూట్ చేసాం, x y z. అప్పుడు మనకు ఒక పాయింట్ వచ్చింది. మన అదే విధంగా తర్వాత పాయింట్ రావడానికి x y z అనేది ఈ పాయింట్లో ఉన్నవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే t ఈజ్ ఈక్వల్స్ టు 1 to 1 అనమాట, 0 to 1 అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఎందుకు అంటే అన్నీ కూడా మనం t టర్మ్స్లోకి మనం మార్చుతున్నాం అనమాట. దానికోసం ఇవి కూడా మనం ఫైండ్ చేస్తాం. dx ఈజ్ ఈక్వల్స్ టు 2 dt, dy ఈజ్ ఈక్వల్స్ టు dt, dz ఈజ్ ఈక్వల్స్ టు 3 dt. dx అంటే ఏంటి, మనకి ఇది dx ఈజ్ ఈక్వల్స్ టు 2 dt, dy ఈజ్ ఈక్వల్స్ టు dt, dz ఈజ్ ఈక్వల్స్ టు 3 dt. డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనకు వర్క్ డన్ అనేది ఏంటి, ఇప్పుడు మనం 3x² dx 2xz మైనస్ y dy ప్లస్ z dz ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, x² ఏంటి, x అంటే 2t, x² అంటే 4t², dx అంటే 2dt ప్లస్ 2xz xz. మనకి x అనేది 2t వచ్చింది, z అనేది మనకి ఏమొచ్చింది అంటే t వచ్చింది. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది, y అనేది t, dy అంటే మనకి ఏంటి ఇక్కడ dt. అదేవిధంగా z అంటే మనకి 3t, dz అంటే 3dt. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇప్పుడు మనకి టీలో వచ్చాయి కాబట్టి t యొక్క లిమిట్సే మనం వేయాలి. 0 to 1 24t² 12t² మైనస్ t ప్లస్ 9t. ఈ అన్నిటిలో కూడా మనకి dt కామన్ తీసాం. dt కామన్ తీసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఫస్ట్ ఏంటి, కామన్గా ఉన్న t² కాబట్టి 36t² ప్లస్ 8t, 9t మైనస్ t అనేది మనకి 8t. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇంటిగ్రేషన్ వచ్చి కదా మనకి, సాల్వ్ చేస్తే మనకి ఏమైనా 16 వచ్చింది. కాబట్టి 16 యూనిట్స్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇలా మనం f బార్ t బార్ అనేది మనం ఫైండ్ చేసాం. ఇక్కడ మనకి అలాంగ్ ద స్ట్రైట్ లైన్ అన్నారు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ OA అని మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఫైండ్ చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు t అనుకున్నాం. దీని నుంచి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ మనకి tలో ఫైండ్ చేసాం. tలో ఫైండ్ చేసిన తర్వాత t యొక్క పాయింట్స్ మనం ఏం చేసాం, ఫస్ట్ అనేవి ఈ x ప్లేస్లో 0, y ప్లేస్లో 0, z ప్లేస్లో 0 అని సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత ఇంకొక పాయింట్కి x ప్లేస్లో 2, y ప్లేస్లో 1, z ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫస్ట్ 0 వచ్చింది, తర్వాత 1 వచ్చింది. కాబట్టి x అనేది వేరీస్ ఫ్రమ్ 0 to 1, t వేరీస్ ఫ్రమ్ 0 to 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం చేసాం, dx, dy, dz అనేది మనం ఫైండ్ చేసాం. ఎందుకు మనకి x ప్లేస్లో, y ప్లేస్లో, z ప్లేస్లో వేస్తాం. మరి dx, dy, dz ప్లేస్లో కూడా మనం మార్చాలి కదా. అందుకనే మనకి ఇవి కూడా dtలోకి మార్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వర్క్ డన్ ఫార్ములా యూజ్ చేసుకుని x ప్లేస్లో, y ప్లేస్, z ప్లేస్లో ఉన్న మనం ఫైండ్ చేస్తాం కదా ఈ వాల్యూస్, ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇలా సాల్వ్ చేసాం. సాల్వ్ చేస్తే 16 యూనిట్స్ అనేవి వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ.